ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ ఆదివారం ఈ ఆరాధనలో పాల్గొనడానికి దేవుడు మనందరికీ కూడా ఆయుష్నిచ్చి సహకరించినందుకు సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికే తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? మీరు అందరూ బాగోవాలని, మీ గురించి, మీ కుటుంబం గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మీ ఎడల తన అత్యంత కనికరం, కృప చూపించి మిమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి దేవునికి కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఈ ఆదివారం దినాన్న దేవుని వాక్యం వినడానికి రెడీగా ఉన్నారా? థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఈ దినాన దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడ, మహోపకారి, ఈ ఉదయకాలాన మరి ఇలాగా మేము అందరం కలుసుకొని నీ వాక్యాన్ని ధ్యానించుకోవడం కోసం నీవు చూపిన మహాకృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు తెలియజేస్తున్నానయ్యా. తండ్రి, నాతో మాతో నీ వాక్యము ద్వారా, నీ జీవము కలిగిన వాక్కు ద్వారా మాతో మాట్లాడి నన్ను, మమ్మల్ని అందరినీ బలపరిచి, స్థిరపరిచి, జీవింపచేసే వాక్యము ద్వారా ముందుకు నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఈ దిన వాక్య అంశం ఏంటంటే హీలింగ్ అండ్ హెల్త్, స్వస్థత మరియు ఆరోగ్యము. దేవుడు మొదటి మనిషిని చేసినప్పుడు ఆ వ్యక్తి ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉండడం కోసం ఆ వ్యక్తిని దేవుడు చేశాడు. కానీ మొదటి మనిషి అయిన ఆదాము పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకుండా అనారోగ్యము, అస్వస్థత అనే దాంట్లోకి మనిషి పడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితము మరి తండ్రి అయిన దేవుని యొక్క హృదయంలో ఏముందో దాన్ని సిలువలో మనకు చూపించారు. తండ్రి అయిన దేవుడు మనుషులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలా, వాళ్ళు ఎప్పుడూ కూడా అనారోగ్యము ఉండడము దేవుని చిత్తము కాదు. ఎవరైనా కూడా దేవుడు నన్ను అనారోగ్యంగా ఉంచాడు అంటే అది దేవుని చిత్తము కాదు. ప్రియులారా, గుర్తించాలి. దేవుని చిత్తము నువ్వు ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండడమే దేవుని చిత్తము. మొదట మనం దేవుని చిత్తాన్ని ఎరగాలి. ఎందుకంటే నువ్వు ఏది తెలుసుకుంటావో అది నిన్ను స్వతంత్రుడిగా చేస్తుంది. దేవుని చిత్తము మనిషి పట్ల, మనిషి ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషముగా ఉండడమే దేవుని చిత్తము. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు కొన్ని విషయాలు స్వస్థత గురించి మనం తెలుసుకుందాం. ఒక మనిషి స్వస్థపరచబడాలంటే, ఒక మనిషి ఆరోగ్యవంతుడిగా ఉండాలంటే బైబిల్లో కొన్ని మార్గాలు ఉన్నాయి. వాటిని ఈరోజు మనం చూద్దామా? ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూద్దాం. చూడండి, ఒక మనిషి ఆరోగ్యంగా ఎప్పుడు ఉంటాడు? ఒక మనిషి సంతోషంగా ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉంటాడంట. మొదటి పాయింట్ ఏంటండి? ఒక మనిషి సంతోషంగా ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉంటాడంట. ఇది నేను చెప్తున్న మాట కాదండి, బైబిల్ చెప్తున్న మాట. చూద్దాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. సంతోషము గల మనసు ఆరోగ్యకరణము, నలిగిన మనసు ఎముకలను ఎండిపోచేయును. హల్లెలూయా. సంతోషము గల మనస్సు ఆరోగ్యకరము. సరే, అంటే ఆరోగ్యానికి, ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే దానికి కారణం ఏమై ఉండాలంట? ఆ వ్యక్తి సంతోషముగా ఉండాలంట. హల్లెలూయా.
ఎలా వస్తుందండి మనిషికి సంతోషం? ఎలా వస్తుంది మనిషికి సంతోషం? చూడండి, 122వ కీర్తన 122వ కీర్తన 1వ వచనం 2వ వచనం చూద్దాం. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని యెహోవా మందిరమునకు వెళ్ళదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించుతిని. చూసారా? చాలండి. ఇక్కడ చూసినట్లయితే సంతోషం ఎలా వస్తుందంటే దేవుని సన్నిధిలో వస్తుంది. ఇక్కడ ఈ కీర్తనాకారుడి దగ్గరికి వచ్చి జనులందరూ అన్నారంట, మనం దేవుని సన్నిధికి వెళ్దాము అన్నప్పుడు ఆ మాట వినినప్పుడు ఈయనకు సంతోషం కలిగిందంట. హల్లెలూయా! దేవుని సన్నిధిలో పూర్ణ సంతోషము, పూర్ణ శాంతి దాగి ఉందండి. ద ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్ గివ్స్ కంప్లీట్లీ పీస్, కంప్లీట్లీ గ్లాడ్నెస్. ఆమేన్. హల్లెలూయా! దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణ సంతోషము ఉంది. అందుకే ఈ భక్తుడు ఎప్పుడైతే ఆ మాట విన్నాడో ఇతనిలో సంతోషము కలిగిందంట. దేవుని సన్నిధిలో సంతోషించే ఆ మనస్సు ఈ వ్యక్తిలో ఉంది. సంతోషము సంతోషము సంతోషం ఎలా వస్తుంది? సంతోషం అంటే దేవుని సన్నిధి మనకి సంతోషాన్ని ఇస్తుంది. దేవుని మాట మనకి సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రియులారా, మనం ఎప్పుడైతే సంతోషంగా ఉంటామో మన యొక్క శరీరము ఆరోగ్యంగా ఉంటుంది. హల్లెలూయా! అందుకే చూడండి, ఈ మధ్య వృద్ధులకి అది కూడా ఏం పెట్టారంటే వాటిని ఏవో సెంటర్స్ అంటారు, అంటే అక్కడ వాళ్ళకి లాఫింగ్ క్లబ్స్ అంటారనమాట. లాఫింగ్ క్లబ్స్ అంటే ఏమీ లేదు, వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ ఎక్సర్సైజ్ చేస్తూ నవ్విస్తూ ఉంటారనమాట. రకరకాల మాటలు చెప్పి, ఎక్సర్సైజ్లు చెప్పి, రకరకాల సూక్తులు చెప్పి, జోక్స్ చెప్పి వాళ్ళని నవ్విస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ వృద్ధాప్యంలో వాళ్ళు ఇంకా ఎక్కువ కాలం బతకాలని వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి ఆ సెంటర్స్కి వెళ్ళి వాళ్ళు చెప్పినట్లుగా వాళ్ళతో కలిసి ఆ సెంటర్స్లో ఉంటూ వాళ్ళు చెప్పింది చేస్తూ ఆ ఆనందాన్ని కోసం కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆ ఆఖరి క్షణంలోనైనా, ఆఖరి సమయంలోనైనా వాళ్ళు ఆనందంగా ఉంటే వాళ్ళు ఇంకా ఎక్కువ కాలం బతకొచ్చని డాక్టర్లు చెప్తున్నారు. హల్లెలూయా! అంటే ఒక మనిషి హృదయము సంతోషంతో నిండుకున్నప్పుడు ఆ వ్యక్తిలో సంతోషం ఉందని ఎలా తెలుస్తుందంటే ఆ వ్యక్తి యొక్క శరీరము ఆరోగ్యవంతంగా కనపడడం ద్వారా బయటికి తెలుస్తుందంట. హల్లెలూయా! దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు సంతోషంగా ఉంటే నీ శరీరములో ఆరోగ్యం ఉంటుంది. హల్లెలూయా! స్వస్థత ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది నీకు. ఇది దేవుని చిత్తం. పక్కకు చెప్పండి, ఇది దేవుని చిత్తము అని చెప్పండి. ఆమేన్. హల్లెలూయా! రెండోదిగా, దేవుని వాక్యము నీ హృదయంలో ఉంచుకున్నప్పుడు నీ సర్వ శరీరానికి స్వస్థత వస్తుంది. రెండోది ఏంటండి? దేవుని వాక్యము నీ హృదయంలో ఉంచుకున్నప్పుడు నీ సర్వ శరీరానికి స్వస్థత వస్తుంది. పక్కలతో చెప్పండి, దేవుని వాక్యము నీ హృదయంలో ఉంచుకున్నప్పుడు నీ సర్వ శరీరానికి సంపూర్ణ స్వస్థత వస్తుంది. ఆమేన్. చూడండి, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం నుంచి 22వ వచనం వరకు చూద్దాం. నా కుమారుడా, నా మాటలు. ఎవరి మాటలంట? ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? నా మాటలు ఆలకించు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ రాస్తున్న భక్తుడి మాటలు కాదు, దేవుని మాటలు. దేవుని మాటలు ఆలకించినప్పుడు అంట ఏం జరుగుతుందో చూద్దాం. నా వాక్యములకు అంటే నా వాక్కు, నా స్వరానికి, నా మాటకి నీ చెవి పెట్టాలి, నీ చెవి యొగ్గాలి. అంటే నీ చెవిలో ఎప్పుడు నా మాటలే ఉండాలి. అంటే ఇప్పుడు చెవిలో మాటలు విన్నప్పుడు, దేవుని మాటలు విన్నప్పుడు ఎక్కడికి వెళ్తాయండి? ఎక్కడికి వెళ్తాయి చెప్పండి? చెవిలో నుంచి హృదయంలోనికి వెళ్తాయి.
హృదయంలో నుంచి ఎక్కడికి వెళ్తాయి అంటే నీ నరాల్లోకి వెళ్తాయి, అది నీ ఎముకల్లోకి వెళ్తుంది, నీ సర్వ శరీరానికి వెళ్ళి సర్వ శరీరానికి అది స్వస్థత కలుగు చేస్తుంది. గట్టిగా చప్పలు కూడా దేవుని మేము పడదాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. చదవండి. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోని నీ కన్నుల ఎదుటి నుంచి వాటిని తొలగిపోవద్దు. ఎందుకంటే నీ కన్నుల ద్వారా దేన్ని చూస్తావో, నీ చెవి ద్వారా దేన్ని వింటావో అది నీకు రక్షణ కలుగు చేస్తుంది. కాబట్టి నీ కంటిని నీ చెవిని కూడా దేవుని వాక్యానికి అప్పచెప్పాలి. పక్కన చెప్పండి, నీ కంటిని నీ చెవిని దేవుని వాక్యానికి అప్పచెప్పు అని చెప్పండి. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యము నీ కళ్ళ ముందు ఉంచుకోవాలి, దేవుని వాక్యము నీ చెవిలో ఉంచుకోవాలి. అప్పుడేముంటుందంటే అది నీ హృదయంలోనికి వెళ్ళి నీ హృదయాంతరంగాల్లో కూడా అది మార్పు కలుగు చేస్తుంది, నీ సర్వ శరీరానికి అది స్వస్థతనిస్తుంది. చదవండి. నీ హృదయమందు వాటిని భద్రం చేసుకొను నీ హృదయమందు వాటిని భద్రం అంటే ఏంటి? చెవిలో విన్నావు, కంటితో చూసావు వాక్యాన్ని, ఇప్పుడు ఆ కంటి నుంచి అలా బయటికి వెళ్ళిపోద్దా? ఆ చెవి నుంచి అలా బయటికి వెళ్ళిపోద్దా? వెళ్ళకూడదు అలాగా. ఆ కంటిలో చూసిన వాక్యము ఆ కళ్ళ ద్వారా ఆ విజిబుల్గా వాక్యాన్ని చూడాలి, నీ చెవితో వినాలి వాక్యాన్ని. ఈ రెండు కూడా కన్ను చెవు ద్వారా లోపలికి వెళ్ళిన వాక్యము హృదయాంతరంగాల్లోకి వెళ్ళి కార్యం చేస్తుంది. హల్లెలూయా. చదవండి. దొరికిన వారికి అవి జీవమును దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. చూసారా? వారి సర్వ శరీరమునకు అంటే ఒక కాలికి మాత్రమే కాదు, ఒక కిడ్నీలకు మాత్రమే కాదు, గుండెకి మాత్రమే కాదు, చెవికి మాత్రమే కాదు, తలకు మాత్రమే కాదు. ఇక్కడ ఏమంటున్నాడు? టాప్ టు బాటమ్, బాటమ్ టు టాప్. అందుకే నేను ఇలాగ ప్రార్థన చేస్తాను. ఎవరైనా స్వస్థత గురించి వచ్చారనుకోండి, వాళ్ళకి ఏం ప్రార్థన చేస్తానంటే నడినెత్తి నుంచి అరికాల వరకు, అరికాల నుంచి నడినెత్తి వరకు స్వస్థ కలుగునుగా కానీ ప్రార్థన చేస్తాను. ఇది మా అమ్మమ్మ నాకు నేర్పించింది అనమాట. చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ ఇలా ప్రార్థన చేసేది. మా అమ్మ వాళ్ళ అమ్మగారు మా అమ్మమ్మ ఇలా ప్రార్థన చేసినప్పుడు నాకు అర్థమయ్యేది కాదు, ఎందుకంటే అప్పుడు నేను చాలా చిన్నపిల్లాడిని కాబట్టి నాకు తెలిసేది కాదు. ఆవిడ ఎవరికైనా స్వస్థత ప్రార్థన చేయమన్నప్పుడు, ఎవరి గురించి అయినా ప్రార్థన చేయమన్నప్పుడు ఆవిడ ఇలాగే ప్రార్థన చేసేది. నడినెత్తి నుంచి అరికాల వరకు, అరికాల నుంచి నడినెత్తి వరకు సంపూర్ణ స్వస్థత కలుగు చేయండి అని ప్రార్థన చేసేది. నాకు అర్థమయ్యేది కాదు, నేను చిన్నపిల్లాడిని కాబట్టి నాకు అర్థమయ్యేది కాదు. తర్వాత దేవుడి వాక్యం నేను విన్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఈ దేవుని వాక్యము మన కంటి ద్వారా, మన చెవి ద్వారా, మన హృదయాంతరంగాల్లోకి వెళ్ళి అది మన సర్వ శరీరాన్ని స్వస్థపరుస్తుంది అని నేను దేవుని వాక్యాన్ని విన్నాను. అప్పుడు మా అమ్మమ్మ చేసిన ప్రార్థన నాకు అర్థమైంది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మీ గురించి కూడా నేను ఇదే ప్రార్థన చేస్తాను. మీరు కూడా ఇదే ప్రార్థన ఇతరుల గురించి చేయండి. ఎందుకంటే ఈ దేవుని వాక్యము నీ సర్వ శరీరానికి ఆరోగ్యము, స్వస్థత కలుగు చేయడానికి దేవుని వాక్యము నీ కంట్లోనికి కనబడుతుంది, నీ చెవిలోనికి వినబడుతుంది. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఇంకొక కొన్ని మాటలు మనం చూసుకొని దేవుని నామాన్ని మహింపడతాం. హల్లెలూయా. మూడవదిగా ఏంటంటే, మొదటిది ఏంటండి? సంతోషముగా ఉన్నవాడికి స్వస్థత, దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకున్న వాడికి స్వస్థత. మూడోది ఏంటంటే విశ్వాసము ద్వారా స్వస్థత. మూడోది ఏంటండి? విశ్వాసము ద్వారా స్వస్థత. మార్కు సువార్త 5వ అధ్యాయానికి వెళ్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం నుంచి 34వ వచనం వరకు చూస్తే, ఇక్కడ యేసుక్రీస్తు వారు ఒక మార్గము గుండా వెళ్తున్నప్పుడు ఆయన దగ్గరికి ఒక రక్తస్రావము కలిగిన స్త్రీ ఆయన యొద్దకు వస్తుంది. ఆ కాలంలో రక్తస్రావము కలిగిన స్త్రీ అంటే రక్తస్రావము అనే ఆ రోగంతో ఉన్నటువంటి ఆ స్త్రీ 10 మందిలోకి వచ్చి బహిరంగంగా తిరగడానికి లేదు. ఒకవేళ బహిరంగంగా ఆమె వస్తే ఆమెను రాళ్లతో కొట్టి చంపాలని మోషే యొక్క ధర్మశాస్త్రం చెప్తుంది. దానివల్ల ఆవిడ చాలా భయపడుతూ యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు వారి యొక్క అంగీని
అంచుని ఆవిడ ముట్టుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు వారిలో నుంచి ప్రభావము వెళ్ళి ఆమెను స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు వారు చివరిగా ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అని ఆయన చెప్తాడు. నాకు అర్థం అవ్వలేదండి. ఒకటే, మొదట ఆయన ప్రభావం వెళ్ళింది అంటున్నాడు, రెండోది ఏమంటున్నాడంటే నీ కుమారి నీ విశ్వాసం అంటున్నాడు. అంటే ఇక్కడ రెండు ఉన్నాయి. ఆయన ప్రభావము, ఆయనలో ఆ గ్లోరీ అనేది ఎప్పుడు బయటకు వస్తుందంటే నువ్వు విశ్వసించినప్పుడు ఈ దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు. ఎందుకంటే చాలామంది అనుకుంటారు స్వస్థత ఉన్నా లేకపోయినా దేవుడే. అంటే స్వస్థత ఉన్నా లేకపోయినా దేవుడే, కానీ మనం ఒకటి తెలుసుకోవాలి, ఈయన స్వస్థపరిచే దేవుడు కదా. ఈయన స్వస్థత నువ్వు రుచి చూడాలి కదా ఈ భూమి మీద. స్వస్థత ఉన్నా లేకపోయినా పర్వాలేదు అంటే అది జ్ఞానమా అజ్ఞానమా? స్వస్థత ఉన్నా లేకపోయినా దేవుడే అంటే ఆయన ఎప్పుడు దేవుడే. ఆయన భూమి ఉన్నా లేకపోయినా దేవుడే, ఆయన పరలోకములో దేవుడే, భూమి కింద దేవుడే, భూమి మీద దేవుడే, సర్వజనులకి దేవుడే. ఆయన ఉన్నవాడు అనువాడు, ఆయన ఎల్లప్పుడూ ఉన్నవాడు, సర్వాంతర్యామి, సర్వోన్నతుడు, మహోన్నతుడు. ఆయన గురించి చెప్పాలంటే ఆయన నిత్యము ఉండువాడు. నీ కార్యం జరిగినా జరగకపోయినా ఏదైనా ఆయన ఉన్నాడనే లెక్క, ఆయన లేడని కాదు. కానీ ఆయన ఏం చేస్తాడో తెలుసుకోవాలి ముందు మనం. ఆయన ఏం చేస్తాడు, ఆయన ఏం చేస్తాడని ఆయన వాక్యం చెప్తుంది. ఆయన ఏం చేస్తాడని ఆయన వాక్యం చెప్తుందంటే ఆయన వాక్యము ద్వారా, ఆయన వాక్యము యందు, ఆయన మాట యందు, యేసుక్రీస్తు వారి మాట యందు ఆమె విశ్వాసం ఉంచడము ద్వారా యేసుక్రీస్తు వారు తన ప్రభావాన్ని ఆయనకు తెలియకుండా ఆయన ప్రభావం ఈమెలోనికి వెళ్ళిపోయినట్లుగా ఇక్కడ వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఒకసారి ఆ పారాగ్రాఫ్ను మనం చదువుదాం. 12 ఏళ్ల నుండి మార్కు సువార్త 5వ అధ్యాయము 25 నుంచి 34 వరకు. 12 ఏళ్ల నుండి రక్తస్రావము కలిగిన రోగము కలిగిన స్త్రీ ఒకరు ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమునో ప్రయోజనము లేక మరింత సంకటపడెను. చూసారు, ఆమె చాలా డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. ఇక్కడ వాక్యం చెప్తుంది ఆమె చాలా డాక్టర్ల దగ్గరికి వెళ్ళిందంట, చాలామంది వైద్యుల దగ్గరికి వెళ్ళిందంట, కానీ ఆమెకు స్వస్థత రాలే. అంటే ఆవిడ డాక్టర్లకు వ్యతిరేకమా? కాదు. ఆవిడ డాక్టర్లను నమ్మలేదా? కాదు. డాక్టర్లను మనం నమ్మాలి, ఎందుకంటే డాక్టర్లను పెట్టింది కూడా దేవుడే. కానీ డాక్టర్లు అన్ని రోగాల్ని, అన్ని సమస్యల్ని వాళ్ళు తీర్చలేరు. మీరు తెలుసుకోవాలి ఈ విషయం. ఇక్కడ ఈమెకు ఉన్నటువంటి రక్తస్రావం అనే సమస్య నుంచి వాళ్ళు విడుదల కలిగించలేకపోయారు డాక్టర్లు. అందుకే ఈమె అందరు వైద్యుల దగ్గరికి వెళ్ళి ఈమెకు తగ్గలేదు కనుక చివరికి యేసు గురించి ఈమె విన్నాదంట. ప్రియ సహోదరి సహోదరుడా, ఈమె ఏమి వినుంటుంది యేసు గురించి? ఎవరైనా చెప్పగలరా? ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఈమె యేసు గురించి విన్నాదంట. ఏం వినుంటుంది చెప్తారా ఎవరైనా? హల్లెలూయా. ఈమె యేసు గురించి ఏం విన్నదంటే ఈయన స్వస్థపరిచేవాడు అని విన్నది. హల్లెలూయా. ఎందుకండి ఈయన పరిశుద్ధంగా నడుచుకునేవాడు, ఈయన పరిశుద్ధంగా నడుచుకునేటట్లు చేస్తాడు అనే మాట అది మంచిదే, అది చాలా ఉన్నతమైన మాట. కానీ అది ఈమెకి ఆ సమయంలో ఆమెకు అవసరం లేదు. ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ పరిశుద్ధంగా ఉన్న స్త్రీయే. ఎందుకంటే అక్కడ రాయబడలే ఆవిడ అపరిశుద్ధురాలు అని ఏమి రాయబడలేదు. ఆవిడ పరిశుద్ధంగా ఉందనే మనకి లెక్క. ఎందుకంటే ఒకవేళ ఏదైనా బైబిల్ క్లియర్గా చెప్తుంది కదా, బైబిల్ దేన్ని దాచిపెట్టదు కదా. ఆమె ఆల్రెడీ పరిశుద్ధంగా ఉంది కనుక ఆ పరిశుద్ధ వాక్యానికి సంబంధించిన వాక్యం ఆవిడకి అవసరం లేదు. ఆవిడకి ఏం వాక్యం కావాలి? ఆవిడకి అనారోగ్యం ఉంది, అక్కడ స్వస్థత వాక్యం ఆవిడకి కావాలి. అందుకే నీకు ఆత్మ వివేచన వరం కావాలి. ఏ మనిషికి ఏ వాక్యం అవసరమో ఆ వాక్యాన్ని నువ్వు అందించడం నేర్చుకోవాలి. బలహీనులకు బలమైన వాక్యం, అనారోగ్యంలో ఉన్నవారికి స్వస్థత వాక్యం, పాపములో ఉన్నవారికి విమోచన వాక్యం, నూతన సృష్టిగా మార్చబడిన వాక్యం. హల్లెలూయా. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరికి ఏ వాక్యాన్ని వారికి ఇవ్వాలో, ఏ వాక్కును వారికి పంపించాలో ఆ వాక్కును ఆయన పంపిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని వాక్యంలో నుంచి నీకు ఏది అవసరమో అది నీ వద్దకు వస్తుంది. హల్లెలూయా. అది నీ దైవజనుడి ద్వారా కావచ్చు,
నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడవచ్చు, లేకపోతే ఎవరి ద్వారా అన్న దేవుడు నీ దగ్గర పంపించి మాట్లాడవచ్చు, దర్శనాల ద్వారా మాట్లాడవచ్చు, ప్రవచనాల ద్వారా మాట్లాడవచ్చు. దేవుడు ఎలాగైనా మాట్లాడగలడు. దేవుడు ఎలాగైనా మాట్లాడగలడు. దేవుడు కాకి ద్వారా మాట్లాడగలడు, కుక్క ద్వారా మాట్లాడగలడు, జంతువుల ద్వారా మాట్లాడగలడు. ఎందుకంటే బైబిల్లో మనం రకరకాలుగా చూస్తాం. మన బైబిల్లో దేవుడు ఎవరి ద్వారా అయినా మాట్లాడగలడు, ఎలాగైనా మాట్లాడగలడు. హల్లెలూయా. అందుని బట్టి దేవుడికి మహిమ స్తోత్రం తెలియజేస్తున్నాను. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. దేవుడు ఎవరి ద్వారా అయినా ఎలాగైనా మాట్లాడగలడు. చదవండి, పూర్తిగా చదవండి ఆ పారాగ్రాఫ్. ఆమె యేసును గూర్చి విన్నదంటే ఏం విని ఉంటుంది ఆవిడ? స్వస్థత వాక్యం కదా. ఏం విన్నదండి? స్వస్థత. ఈయన స్వస్థపరచువాడు, ఈయనే దేవుని కుమారుడు, ఈయన రోగులను స్వస్థపరుస్తున్నాడు, ఈయన దగ్గరికి వెళ్తే ఎలాంటి రోగమైనా పోతుంది అనేది ఈమె విన్నది. అది ఈమె ఎక్కడికి తీసుకొచ్చింది? చెప్పాలండి. అది ఈమెని ఎక్కడికి తీసుకొచ్చింది? యేసు యొద్దకు తీసుకొచ్చింది. ఈరోజు దేవుడు అనేకులను స్వస్థపరుస్తున్నాడని నువ్వు ఇంకొకరు చెప్పాలి. యేసు అనేకులను స్వస్థపరుస్తున్నాడని నువ్వు చెప్పాలి. ఒకవేళ దేవుడు నీకు ఆ వరం ఇస్తే నువ్వే ఆ స్వస్థత కార్యాన్ని నీలోంచి విడుదల చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అందరికీ ఇస్తాడు. స్వస్థ వరాన్ని ఇస్తాడు, ప్రవచన వరాన్ని ఇస్తాడు, అన్ని వరాలని ఇస్తాడు, అన్ని ఫలాలని ఇస్తాడు. దేవుడు మంచివాడు. ఆయన ఇవ్వడానికే ఉన్నాడు. హల్లెలూయా. ఇవ్వటమే ప్రేమ. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఒక వ్యక్తి ఎవరో ఈమెకి చెప్పు ఉంటుంది. బహుశా నేను అనుకోవడం ఏంటంటే ఎవరో ఒక వ్యక్తి ఈమెకు చెప్పు ఉండాలి. అమ్మ, నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నావు కదా, 12 సంవత్సరాల నుంచి. మరి నీకు రక్తస్రావం నుంచి ఎందరో డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా నీకు నయం కాలేదు కదా. మరి నీకు నయం కావాలంటే యేసు అనే దేవుని కుమారుడు మరి ఆయన ఈ భూమి మీద సంచరిస్తున్నాడు. ఆయన మన ఊరిలోనే ఉన్నాడమ్మా. ఆయన దగ్గరికి వెళ్తే నీకు నయం అవుతుంది, స్వస్థపరచబడతావు, నువ్వు ఆరోగ్యవంతురాలుగా అవుతావు నువ్వు అని ఆమెకు ఒక వార్త, ఒక శుభవార్త ఆవిడికి అవసరం. ఆవిడికి ఆ వార్త వెళ్ళింది. ఈరోజు ఎంతమంది అనారోగ్యాలుగా ఉన్నారో వాళ్ళ దగ్గరికి మీరు వార్తని తీసుకెళ్ళండి, స్వస్థత వార్తని. దేవుడు స్వస్థపరచు వాడు అనే వార్తను తీసుకెళ్ళండి. మీరు ఎంతమంది బలహీనులై ఉన్నారో దేవుడు బలపరచువాడు అనే వార్తను తీసుకెళ్ళండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు తీసుకెళ్ళండి. ఎందుకంటే గాడ్ ఈజ్ ఎ హీలర్. దేవుడు స్వస్థపరచువాడు. ఆయన ఎవరినైనా ఉపయోగించుకుంటాడు. విక్టర్ బాబుని ఉపయోగించుకుంటాడు, లేకపోతే నీ పేరేంటో నాకు తెలియదు సహోదరుడా, నిన్ను కూడా దేవుడు ఉపయోగించుకుంటాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. సహోదరి, నిన్ను కూడా దేవుడు ఉపయోగించుకుంటాడు. నిన్ను కూడా దేవుడు ఉపయోగించుకుంటాడు. ఇది తెలుసా? అయ్యో, నేనంత యోగ్యురాలని అనుకుంటున్నావా? దేవుడికి నీ యోగ్యత అవసరంలే. దేవుడికి ఏం కావాలో తెలుసండి? దేవుడికి అవైలబిలిటీ కావాలి. దేవుడికి అందుబాటులో ఉండే వ్యక్తులు కావాలి. దేవుడు చెప్పిన మాటను నమ్మేవారు కావాలి. దేవుడు అదే కోరుకుంటాడు మీ నుంచి. నువ్వు ఎంత గొప్పదానివి, నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు అనేది కాదు. నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, నువ్వు నీతిగా ఉండాలి. కానీ దాన్ని బట్టి దేవుడు నిన్ను వాడుకోవడం అనేది జరగదు. నిన్ను దేన్ని బట్టి వాడుకుంటాడంటే విధేయతను బట్టి వాడుకుంటాడు. విధేయత అంటే ఆయన మాట వినే మనస్సు ఉండాలి, ఆయన చెప్పిన పని చేసే మనస్సు నీకు ఉండాలి. అప్పుడు నిన్ను వాడుకుంటాడు దేవుడు. నువ్వు పరిశుద్ధంగా నడుచుకుంటున్నావా, నీతిగా నడుచుకుంటున్నావా, అదంతా కూడా నీకు శ్రేయస్కరమే. కానీ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ యేసు గూర్చిన మాట ఆమె విన్నది. హల్లెలూయా. ఆమె విన్నప్పుడు మరి ఆమెకి ఆ స్వస్థత వాక్యము ఆమె కన్నుల ద్వారా, ఆమె చెవి ద్వారా లోపలికి వెళ్ళి యేసు యొద్దకు ఆమెను నడిపించింది. యేసు యొద్దకు ఆమె వెళ్ళినప్పుడు మరి యేసు
కనికరము కలిగిన దేవుడు. ఈరోజు నువ్వు వచ్చినా ఆయన కనికరం కలిగిన దేవుడే. నిన్ను కూడా స్వస్థపరుస్తాడు, అనేకులు స్వస్థపరిచేటట్లు చేస్తాడు. నిన్ను కూడా ఆయన ఒక సాధనంగా వాడుకుంటాడు. నిన్ను కూడా హల్లెలూయా. నన్ను చేశాడు, నిన్ను కూడా చేస్తాడు, అనేకులను చేస్తాడు ఆయన. హల్లెలూయా. మనమందరం కూడా ఆయన చేతిలో సాధనాలుగా వాడబడాలని దేవుడు కోరిక. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. చదవండి అమ్మా, చదవండి. ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడదు అనుకొని. ఆమె ఏమనుకుందంట? ఆమె విశ్వాసం ఏంటి ఇక్కడ? ఎందుకంటే విశ్వాసం అనే మాట ఎందుకు వాడుతుందంటే చివరిలో యేసుప్రభు ఇదే మాట వాడతాడు. కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును అంటాడు. ఇక్కడ ఆమె విశ్వాసం ఏంటంటే యేసుక్రీస్తు వారిని ఎలా పట్టేసుకుంటే అనుకోవట్లేదు. యేసుక్రీస్తు వారి వస్త్రపు చెంగు అంటే వస్త్రము, ఆయన పై వస్త్రం వేసుకుంటాడు కదా, ఆ పై వస్త్రములో చిన్న ముక్కని, ఆ ఎండ్ ఆఫ్ ద పార్ట్ని ఇలా పట్టుకుంటే చాలు స్వస్థ వచ్చేస్తుందని నమ్మిందంట. వావ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆవిడ ఆ విశ్వాసంతో వెళ్ళింది యేసుక్రీస్తు వారి దగ్గరికి, యేసుక్రీస్తు వారు ఆ వస్త్రపు చెంగుని ముట్టుకుంది. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం, చదవండి. జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టును. వెంటనే ఆమె రక్తధార కట్టెను. అబ్బబ్బబ్బబ్బా, 12 years, 12 సంవత్సరాలు, 12 సంవత్సరాలు ఆవిడ ఏకరీతిగా రక్తస్రావం అవుతుంది. పాపం ఎంత వీక్ అయిపోయి ఉంటుందో మనిషి. ఎన్ని పండగలకి వెళ్ళకుండా, ఫంక్షన్లకి వెళ్ళకుండా పాపం ఎంత అవమానం చెంది ఉంటుందో ఆవిడ. ఆ స్త్రీకి విడుదల కలిగింది. యేసుక్రీస్తు వారు వస్త్రపు చెంగు ముట్టుకుంటే ఆవిడకి విడుదల కలిగింది, స్వస్థత కలిగింది ఆవిడకి. హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను కూడా విడుదల కలిగించడానికి, స్వస్థత కలిగించడానికి ఆయన రెడీగా ఉన్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఆయన చివరిగా మాట్లాడిన మాట చూద్దాం, చదవండి. వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెరిగినని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రమును ముట్టినదెవరని అడుగుగా, ఆయన శిష్యులు జనసమూహము నీ మీద పడుచుండట చూచుచున్నావే, నన్ను ముట్టినదెవడని అడుగుచున్నావా అనిది. ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనవల్లని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయో ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను, సమాధానం గలదానవే పొమ్ము. హల్లెలూయా. చూసారా ఇక్కడ ఏమన్నాడండి యేసుప్రభు? భయపడిందంట, వణుకొచ్చేసిందంట ఆవిడకి. చుట్టూ ప్రజలు ఉన్నారు, ఈమె కార్యం జరిగింది, ఈమె కోసమే చూస్తున్నాడు యేసు. ఆ చుట్టూ అంతమంది ప్రజలు ఉన్నారు, కానీ ఆ స్వస్థత పొందిన వ్యక్తి గురించి చూస్తున్నాడు యేసు. ఆమె వచ్చి యేసయ్యా అని ఆయన పాదాల మీద పడి, యేసయ్యా, అవునయ్యా, 12 సంవత్సరాల రక్తస్రావం, విడుదల పొందాను, నీ కృప, నీ దయ అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, అమ్మా, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. హల్లెలూయా. వావ్. మొదటిది సంతోషంగా ఉన్నప్పుడు స్వస్థత వస్తుంది. రెండోది ఆయన వాక్యము నీ కంట్లో, నీ చెవి ద్వారా, నీ హృదయంలో పెట్టుకున్నప్పుడు నీకు స్వస్థత వస్తుంది. మూడోది ఏంటంటే నీవు ఆయన యందు విశ్వసించినప్పుడు నీకు స్వస్థత వస్తుంది. నాలుగోది ఏంటంటే అభిషేక నూనె ద్వారా స్వస్థత వస్తుంది. నాలుగోది ఏంటంటే అభిషేక నూనె ద్వారా స్వస్థత వస్తుంది. చూడండి, యాకోబు పత్రిక వెళ్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. ప్రభు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. ఆమేన్. చూసారా, మీలో ఎవరికైనా రోగం ఉందా? మీరు సంఘ పెద్దల దగ్గరికి వెళ్ళాలి.
సంఘ పెద్దలు ఎవరంటే సంఘములో అభిషేకించబడిన వారు, వరాలతో నిండుకున్నవారు, ఫలాలతో నిండుకున్నవారు, సంఘములో ఉన్నతమైన స్థానంలో ఆత్మీయ స్థితిలో ఎదిగిన వారిని ఇక్కడ ఏమంటున్నాడంటే సంఘ పెద్దలు అంటున్నాడు. ద ఎల్డర్స్ ఆఫ్ ద చర్చ్. అంటే సంఘ పెద్దలు అంటే పోస్ట్ కాదు. ఆది సంఘములో సంఘ పెద్దలు అనేది పోస్ట్ కాదు. సంఘ పెద్దలు అనేది అది సంఘములో ఆత్మీయతలో ఎదిగిన అనేకులు ఏమని పిలుస్తున్నాడంటే ఎల్డర్స్ ఆఫ్ ద చర్చ్. సంఘ పెద్దలు అంటే సంఘములో ఎదిగినటువంటి వారు వాళ్ళు. అంటే పాస్టర్ గారు ఎలా ఉన్నారో, ఏ స్టాండర్డ్లో ఉన్నారో వీళ్ళు కూడా అదే స్టాండర్డ్లో ఉన్నారు ఆత్మీయతలో. ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్, దేవుని సంపూర్ణతని పొందుకున్నవారు వీళ్ళు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంట, వీళ్ళకి దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు ఆది సంఘంలో. ఏంటంటే మీరు ఆయిల్ రాసి మీరు ప్రార్థన చేయండి, ఆయిల్ని అభిషేకించి మరి ఆ ఆయిల్తో ప్రార్థన చేయండి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఇక్కడికి వచ్చే వాళ్ళందరినీ కూడా వాళ్ళని ఆయిల్తో రాసి వాళ్ళు అభిషేక ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ పాపము పోతుందంట, రోగం కూడా పోతుంది. హల్లెలూయా. చూసారా, అంటే మనము అనాయింటింగ్ ఆయిల్ ద్వారా కూడా దేవుడు స్వస్థపరుస్తాడు అని ఈ వాక్య భాగాన్ని బట్టి మనకు తెలుస్తుంది. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. మొదటిది ఏంటండి, సంతోషముగా ఉన్న వారికి స్వస్థత. రెండోది దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకున్న వారికి స్వస్థత. మూడోది ఏంటంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి స్వస్థత. నాలుగోది ఏంటంటే అభిషేక నూనె ద్వారా స్వస్థత. ఐదోది ఏంటంటే ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తన శరీరమందు మన పాపములను రాణి మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేతే మీరు స్వస్థత నొందితిరి. ఆమేన్. చూసారా, మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన మన కోసము ప్రాణం పెట్టాడు. ఆయన మన కోసం శిలువ మీద చనిపోయాడు యేసుక్రీస్తు వారు. కాబట్టి ఇప్పుడు మనము పాపులము కాదు, మనం నీతిమంతులము. అంతేకాదు మన శరీరానికి స్వస్థత. హల్లెలూయా. ఇక్కడ వాక్యం చెప్తుంది ఆయనంట మనం పాపంలో ఉండకుండా మనం నీతిమంతులుగా జీవించినట్లు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. మనం ఇంక పాపులం కాదు, మనం నీతిమంతులం. ఎందుకంటే ఆయన నీతిమంతుడు మన కోసము తన ప్రాణాన్ని పెట్టాడు కాబట్టి. ఆయన పాపిగా మారాడు కాబట్టి మనం నీతిమంతులుగా మారిపోయాము. మనం నీతిమంతులుగా మారాం కాబట్టి సిలువలో ఆయన పాపిగా కనబడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన పాపి, ఆయను మన కోసం మన పాపాలు తీసుకొని మన నిమిత్తం ఆయన పాపిగా సిలువలో కనబడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. అంతేకాదు ఆయన నమ్మిన వారందరినీ కూడా ఆయన సంపూర్ణముగా స్వస్థపరిచాడు. ఆయన పొందిన దెబ్బల చేత. అందరూ చెప్పండి నాతోటి ఈ మాట, ఆయన పొందిన దెబ్బల చేత నేను స్వస్థపరచబడ్డాను. ఆమేన్. మళ్ళీ చెప్పండి, ఆయన పొందిన దెబ్బల చేత నేను స్వస్థపరచబడ్డాను. ఆమేన్. హల్లెలూయా. మొదటిది ఏంటండి, సంతోషము ద్వారా స్వస్థత వస్తుంది. రెండోది ఏంటంటే ఆయన వాక్యం మన హృదయంలో ఉండడం ద్వారా స్వస్థత వస్తుంది. మూడోది ఏంటంటే విశ్వాసము ద్వారా స్వస్థత వస్తుంది. నాలుగోది ఏంటంటే అభిషేక నూనె ద్వారా స్వస్థత వస్తుంది. ఐదోది ఏంటంటే ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత వస్తుంది. హల్లెలూయా. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత వస్తుంది. నాలుగోది ఏంటంటే మన సంకటములన్నిటికీ స్వస్థత. దేవుని ద్వారా మన సంకటములన్నిటికీ స్వస్థత. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 1-3 వచనాలు చూద్దామండి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును
సన్నతించము. ఆ. నా ప్రాణమా యెహోవాను సన్నతించము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. చదవండి 3 వరకు చదవండి. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఆమేన్. చూసారా, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటముల అన్నిటినీ, అక్కడ ఏం రాయబడి ఉందండి, నీ సంకటముల అన్నిటినీ ఆయన కుదుర్చువాడు. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. అందుకే ఆయన ప్రాణంతో చెప్తున్నాడు. భక్తుడు ఏం చెప్తున్నాడు అంటే ఆయన ప్రాణంతో చెప్తున్నాడు, నా ప్రాణమా యెహోవా యందు నమ్మిక ఉంచుము, నా ప్రాణమా ఆయన యందు ఆనందించు, ఎందుకంటే ఆయన నా సంకటములన్నిటి యందు నన్ను కుదుర్చువాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు ఈ మాట నువ్వు చెప్పాలి, నీ ప్రాణంతో చెప్పాలి. ఎందుకంటే నీ ప్రాణం ఒకవేళ నీకు వ్యతిరేకంగా మాట్లాడుతుందేమో ఈ సత్యం తెలియక. ఆయన నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు అని సత్యము తెలియక నీ ప్రాణము నీతో మాట్లాడుతుందేమో. ఏంటి ఎంతకాలం ఎలా ఉంటావు, ఇంక ఎప్పుడు ఈ అనారోగ్యమేనా, ఇలా ఉండమేనా, నీ జీవితం ఏమైపోతుందో ఒకసారి ఆలోచించుకొని. నీ ప్రాణము దేవునికి వ్యతిరేకంగా నీతో మాట్లాడుతుందేమో. ఇక్కడ ఈ భక్తుడితో కూడా ఆ ప్రాణము, ఆయన సెల్ఫ్ ఆయనతో మాట్లాడుతుంది. దానికి వ్యతిరేకంగా ఆయన దేవుని వాక్యాన్ని మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, నా ప్రాణమా యెహోవా యందు నమ్మిక ఉంచుము, ఆయన ఉపకారంలో దేన్ని మర్చిపోకు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనము ఎప్పుడు కూడా ఆయన చేసిన ఉపకారాలని, మేలుల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అవును, నాకు పిల్లల్ని ఇచ్చాడు, నాకు ఉద్యోగాన్ని ఇచ్చాడు, మరి నాకు ఊపిరిని ఇస్తున్నాడు, ప్రతి నెల నేను నా కుటుంబాన్ని పోషించుకోవడానికి స్తోమతనిస్తున్నాడు. ఎంత చేస్తున్నాడు దేవుడు. ఆయన చేసిన ఉపకారాలని, మేలుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన హృదయము ఉల్లాసంతో, సంతోషంతో నిండుకొని ఉంటుంది. అయ్యా నీకు వందనాలు అని చెల్లిస్తూ ఆయనతో అంటుకట్టబడి ముందుకు వెళ్ళే ఆ జీవితాన్ని, నీకు ఆ కృతజ్ఞత కలిగిన హృదయం నీకు ఇస్తుంది. ఎప్పుడు ఆయన చేసిన ఉపకారాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి ఆయన చేసిన ఉపకారాలకి కృతజ్ఞత చెల్లించేవాడిగా ఉంటావో, ఆయనతో కనెక్షన్ కలిగి ఉంటావు. అప్పుడు ఆయన కరెక్ట్గా అర్థం చేసుకుంటావు. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆయన నీకు ఎన్ని సంకటాలు ఉన్నాయో అన్నిటి నుంచి ఆయన నిన్ను కుదిర్చేటట్లు చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. ఈరోజు నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు ఆయనే. ఆమేన్. మొదటిది ఏంటంటే ఆయన సంతోషం ద్వారా స్వస్థత ఇస్తాడు. రెండోది ఏంటంటే దేవుని వాక్యము నీ హృదయంలో ఉండడం ద్వారా స్వస్థత. మూడోది ఏంటంటే విశ్వాసము ద్వారా స్వస్థత. నాలుగోది ఏంటంటే అభిషేక నూనె ద్వారా స్వస్థత. ఐదోది ఏంటంటే ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత. ఆరోది ఏంటంటే నీ సంకటములన్నిటి నుంచి నిన్ను ఆయన స్వస్థపరుస్తాడు. ఏడోది ఏంటంటే గుండె చెదిరిన వారిని బాగు చేయు దేవుడు. ఏడోది ఏంటండి, గుండె చెదిరిన వారిని బాగు చేయు దేవుడు. చాలామంది అంటారు, నాకు ఈ పరిస్థితిలో నా గుండె చెదిరిపోతుంది బ్రదర్, ఈ కష్టాలు ఇలాగైపోయింది బ్రదర్, ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం బ్రదర్, అప్పులు బ్రదర్, గుండె చెదిరిపోతుంది బ్రదర్, నా ముందే నా కొడుకు చనిపోయాడు బ్రదర్, నా భర్త చనిపోయాడు బ్రదర్, నేను ఏకాగ్రనైపోయాను, గుండె చెదిరిన వారిగా ఉన్నాను నేను. దేవుడు నీతో చెప్తున్నాడు, గుండె చెదిరిన వారిని బాగు చేయి దేవుడు. గట్టిగా చప్పలు కూడా దేవుని మేపరచండి. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 2-3 వచనాలు చూద్దామండి. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలును పోగు చేయువాడు, ఆమేన్ ఆమేన్. చూసారా, మళ్ళీ ఆ వాక్యం చదువు. గుండె చెదరిన వారిని ఆమేన్. చూసారా, గుండె చెదరిని వారిని బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు.
యెహోవాయే, నీ ప్రభు అయిన యేసుక్రీస్తే, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడే. ఆయన తప్పకుండా నీ గాయములు కడతాడమ్మా. దిగులు చెందకు. భయపడుతున్నావు పరిస్థితులను చూసి భయపడకు. దేవుడు నీతో ఉన్నాడు. ఆయన నీ పక్షాన ఉన్నాడు, నీలో ఉన్నాడు. ఆయన భయపడకు. దేవుడు చెప్తున్నాడు, గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు, గాయములను కట్టువాడు ఆయనే. ఈరోజు ఈ మాట చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. చూడండి, యేసు ఏం చేసేవారు ఈ భూమి మీద? యేసు 33.5 సంవత్సరాల్లో ఆయన ఏం చేసేవాడు? మత్తయి సువార్త 4:23 చూద్దాం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు ఆమేన్ గలిలియా అంతటా సంచరించెను. ఆమేన్. చూసారా, ఆయన మొదట సమాజ మందిరంలో వాక్యాన్ని బోధించేవాడంట. రెండోదిగా రోగులు, వ్యాధులు, రోగములతో ఉన్న ప్రజలను స్వస్థపరుస్తూ గలిలయ ప్రాంతం అంతా సంచరించాడంట. సరే, అంటే యేసు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నారా? యేసు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నారా? ఖాళీ లేడు. ఆయన వాక్యాన్ని బోధించేవాడు. రెండోది ఏంటంటే వాక్యాన్ని క్రియారూపకంగా అద్భుతాలు, స్వస్థతల రూపంలో చూపించేవాడు. హల్లెలూయా. వాక్యాన్ని బోధించడమే కాదండి, వాక్యమును అద్భుతాలు, స్వస్థతల రూపంలో వాక్యాన్ని చూపించాలి కూడా. వాక్యములో నుంచే ఆయన వాక్యము వెళ్ళి వారిని స్వస్థపరచును అని ఉంది. ఆయన వాక్యము వెళ్ళి అక్కడ అద్భుతము చేసును అని ఉంది. అంటే వాక్యములో నుంచే స్వస్థతలు బయటకు వస్తాయి, వాక్యములో నుంచి అద్భుతాలు బయటకు వస్తాయి. వాక్యాల్ని, స్వస్థతల్ని వేరు చేయకూడదు, వాక్యాన్ని, అద్భుతాలని వేరు చేయకూడదు. వాక్యములో నుంచే స్వస్థత బయటకు వస్తుంది, వాక్యములో నుంచే అద్భుతం బయటకు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యేసు వాక్యం ప్రకటించాడు సమాజ మందిరంలో. అద్భుతాలు, సూచక్రియలు, రోగులను స్వస్థపరచను, వ్యాధులను స్వస్థపరచను. ఆయన అక్కడ రాయబడిన మాట ఏంటంటే ప్రతి విధమైన రోగమును స్వస్థపరచను. ఏ రోగమైన యేసు స్వస్థపరచలేకుండా ఉన్నాడా? హలో, లేరు. డాక్టర్లు స్వస్థపరచలేరు. ఎందుకంటే డాక్టర్లే చెప్తారు, మేము అన్నిటికీ విడుదల కలిగించలేము. కొన్ని మా చేతిలో ఉంటాయి, కొన్ని దేవుని చేతిలోనే ఉంటాయి. అందుకే అంటారు, వాళ్ళ వల్ల కాకపోతే ఇది దేవుడే చేయాలి అంటారు. వాళ్ళకు కూడా తెలుసా సత్యం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆయన అన్ని రోగంలో స్వస్థపరిచేవాడంట. ఏ రోగమైనా, అది ఎంత పెద్ద రోగమైనా, చిన్న రోగమైనా, ఏ రోగమైనా, అది ఎలాంటి రోగమైనా, ఏ రోగానికైనా స్వస్థత ఉంది దేవుడి దగ్గర. హల్లెలూయా. ఏ వ్యాధికైనా స్వస్థత ఉంది. ఇది నయము కాదని డాక్టర్లు చెప్పారా? దేవుడు నిన్ను ఇప్పుడే స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. నీ గురించి ప్రార్థన చేస్తున్నాను, నీ గురించే ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థనలో ఏకీభవించు. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడ, మహోపకారి, ఇప్పుడు రోగం, కుదరని రోగం అని చెప్పారు ఆ వ్యక్తికి. నాయన యేసు నామంలో ఇప్పుడే స్వస్థ కలుగునుగాక నాయన తండ్రి. యేసు నామంలో ఆయన వాక్కు వెళ్ళి వారిని స్వస్థపరుస్తుంది నాయన. ఆయన వాక్కు వెళ్ళి వారి శరీరాల్లో అద్భుతం చేస్తుంది. యేసు నామంలో ఇప్పుడు విడుదల కలిగిస్తుంది నాయన తండ్రి. యేసు నామంలో ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలిగి ఉన్నది. ఆయన పొందిన దెబ్బల చేత నువ్వు స్వస్థత పొంది ఉన్నావు. ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన పొందిన గాయముల చేత నువ్వు స్వస్థత పొంది ఉన్నావు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. ఇన్ జీసస్ మైటీ నేమ్, ఆమేన్. యేసు నామములో నీకు స్వస్థత కలిగింది. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చూడండి, 8వది, జ్ఞానుల నాలుక ఆరోగ్యాన్ని కలుగు చేస్తుంది. పక్కన చెప్పండి, జ్ఞానుల నాలుక ఆరోగ్యాన్ని కలుగు చేస్తుంది.
అజ్ఞానుడు నాలుక ఏం కలుగు చేస్తుంది? జ్ఞానుడు నాలుక అంటే జ్ఞానం కలిగిన వాడు నాలుక ఆరోగ్యాన్ని కలుగు చేస్తుందంట. మరి అజ్ఞానుడు నాలుక అనారోగ్యాన్ని కలుగు చేస్తుంది. సరే, అందుకే అజ్ఞానులు చెప్పిన మాట వినకూడదు. ఇక్కడ రాయబడిన మాట సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 18వ వచనం. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు చూడండి, ఈ కత్తిపోటు వంటి మాటలు కలిగేవారు జ్ఞానులా అజ్ఞానులా? అజ్ఞానులు. ఎలా చెప్పగలరంటే తర్వాత మాట చదివితే మనకు అర్థం వచ్చు. తర్వాత చదవండి, కంటిన్యూ సెంటెన్స్. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయక. చూసారా, జ్ఞానుల నాలుక ఆరోగ్యాన్ని కలుగు చేస్తుందంట. అంటే జ్ఞానవంతుడు నీతో మాట్లాడితే నీకు ఆరోగ్యం వస్తుందంట. నేను చెప్పట్లేదండోయ్, చాలామంది అనుకోవచ్చు ఇదేంటి ఇది ఎప్పుడు వెళ్ళలేదు. నిజమే, ఇది వాక్యం చెప్తుంది. జ్ఞానవంతుడు మాటలు వింటేనంట నీకు ఆరోగ్యం వస్తుందంట. అజ్ఞాని మాటలు వింటే, జ్ఞానం లేనివాడి మాటలు వింటే, వాక్య జ్ఞానం లేనివాడి మాటలు వింటే నీకు అనారోగ్యం కలుగుతుందంట. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, ప్రైజ్ గాడ్. జ్ఞానవంతుడు వాక్కు, ఆ మాట, అది నీ హృదయంలోకి వెళ్ళి అది నీకు స్వస్థ కలుగు చేస్తుంది. ఆమె ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం కలిగాక. 9వది ఏంటంటే నమ్మకమైన రాయబారి ఔషధము వంటివాడు. లైక్ ఏ మెడిసిన్. ఏ గుడ్ అంబాసిడర్ లైక్ ఏ మెడిసిన్. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనం. దుష్టుడైన దూత కీడునకు లోబడెను. దూత అంటే మెసెంజర్. అర్థం దూత అంటే దేవదూత కాదు ఇక్కడ అర్థం. దూత అంటే మెసెంజర్ అని అర్థం. ఇంగ్లీష్లో చదవండి, గుడ్ మెసెంజర్ అని ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే ఒక మంచి, ఒక శుభవార్తని తీసుకొచ్చి చెప్పేవాడంట ఏం కలుగు చేస్తాడంట, వాడి మాట అంట మనకి ఔషధం వల్లే, ఒక మెడిసిన్ వల్లే ఉంటుందంట. అంటే నీకు ఒక వార్త తెలిసింది ఒకరి గురించి, అది మంచి వార్త అయితే తీసుకెళ్ళి చెప్పాలి, చెడ్డ వార్త చెప్పకూడదు. ఒకవేళ చెడ్డ వార్త చెప్పావు అనుకోండి, ఆ వ్యక్తికి అనారోగ్యాన్ని కలుగు చేసిన వాడు అవుతావు అంట. నమ్మకమైన రాయబారి అంటే గుడ్ మెసెంజర్. ఇంగ్లీష్లో ఏముందంటే దూత, మంచి దూత అంటే గుడ్ మెసెంజర్. అంటే మంచి వర్తమానాన్ని తీసుకెళ్ళే వ్యక్తి అవతల వ్యక్తికి ఆరోగ్యాన్ని కలుగు చేస్తాడంట, మెడిసిన్ లాంటాడంట ఆ వ్యక్తి. ఏముంది? నమ్మకమైన రాయబారి ఔషధం వంటివాడు. చూసారా? అంటే నువ్వు ఎలా ఉండాలి? నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నువ్వు ఎలా ఉండాలి? నువ్వు ఎలా ఉండాలంటే నమ్మకమైన రాయబారిగా ఉండాలి, ఒక మంచి దూతగా ఉండాలి, మంచి వర్తమానాన్ని, మంచి శుభవార్తను తీసుకెళ్లే వ్యక్తిగా ఉండాలి. నీకెవరి గురించి ఒక చెడ్డ వార్త తెలిసిందండి, అది తీసుకెళ్ళి ఆ వ్యక్తికి చెప్పావు అనుకోండి, నువ్వు నమ్మకమైన రాయబారివి కాదంట ఆ వ్యక్తికి. నువ్వు గుడ్ మెసెంజర్ కాదు, నువ్వు బ్యాడ్ మెసెంజర్వి. నువ్వు మంచి దూతవి కాదు, చెడ్డ దూతవు అంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నమ్మకమైన రాయబారి, మంచి దూత, మంచి వర్తమానాన్ని తీసుకెళ్ళేవాడు, మంచి శుభవార్త చెప్పేవాడు అవతల వ్యక్తికి, ఆ వ్యక్తి ఒక మెడిసిన్లా కనబడుతున్నాడు అంటే మంచి ఔషధంలా కనబడుతున్నాడు అంటే. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. అంటే మనందరం కూడా మంచి వర్తమానాన్ని వెళ్ళేవారిగా మనం ఉండాలి, ఒక గుడ్ మెసెంజర్స్ లాగా మనం అందరం కూడా ఉండాలి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. లాస్ట్గా 10వ మాట నేను చెప్పి ముగిస్తున్నాను. ఇంపైన మాటలు ఎముకలకు ఆరోగ్యము కలుగజేయును. ప్లెజెంట్ వర్డ్స్, అవసరాన్ని బట్టి ప్లెజెంట్ వర్డ్స్ మాట్లాడాలి. ఒకవేళ అవతల వ్యక్తి నీకు కోపాన్ని కలిగిస్తున్నాడా, అవతల మీద నీకు శాపగ్రస్తమైన మాటలు మాట్లాడేలా అనిపిస్తుందా, అయితే నీ నోరు మూసుకో. పక్క చెప్పండి, అయితే నీ నోరు మూసుకో అని చెప్పండి. నోరు మూసుకోవాలి, మాట్లాడకూడదు శాపగ్రస్తమైన మాటలు, కుటిలమైన మాటలు మాట్లాడకూడదు. అవతల వ్యక్తి మీద శాపగ్రస్తమైన మాటలు, బ్యాడ్ వర్డ్స్, బూతులు మాట్లాడకూడదు. కానీ నీ కోపం వచ్చేస్తుందా,
పక్కెళ్ళిపో, అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో. ఆశీర్వదించు వాళ్ళని, వాళ్ళు ఎలా ఉన్నా వాళ్ళని ఆశీర్వదించు. ఇది దేవుని మనస్సు. హల్లెలూయా. ఇది దేవుని మనస్సు. ఇక్కడ రాయబడి ఉంది సామెతల గ్రంథం 16వ అధ్యాయం 24వ వచనానికి వెళ్దాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 24వ వచనం. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, ఆ, అవి ప్రాణములకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. అబ్బా, ఎముకల్లో బలహీనత వచ్చేసిందండి. చాలామంది చెప్తూ ఉంటారు ఎముకల్లో బలహీనత వచ్చేసిందండి. అంటే నీకు ఏం మాటలు కొద్దువైపోయి నీ శరీరానికి ఏం మాటలంట? ప్లెజెంట్ వర్డ్స్, ఇంపైన మాటలు కొదువైపోయాయి. అంటే ఇంపైన మాటలు ఎక్కడ దొరుకుతాయో తెలుసా? బైబిల్ గ్రంథంలో దొరుకుతాయి. దేవుని వాక్యములో ఇంపైన మాటలు ఉంటాయి. ఇంపైన మాటలు, ప్లెజెంట్ వర్డ్స్, కఠినమైన మాటలు కాదు, లేకపోతే కాఠిన్యమైన మాటలు కాదు, లేకపోతే నీకు హాని చేసే మాటలు కాదు. ప్లెజెంట్ వర్డ్స్, నీకు ఆరోగ్యాన్ని కలుగు చేసే మాటలు, నీకు స్వస్థతను కలుగు చేసే మాటలు, నీకు సంతోషాన్ని కలుగు చేసే మాటలు, ఇవి దేవుని వాక్యంలోనే దొరుకుతాయి. ప్లెజెంట్ వర్డ్స్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. చూడండి, దేవుని వాక్యం అంట విన్నప్పుడు ఆ ప్లెజెంట్ వర్డ్స్ ఇతరులకు అందించాలంట. శాపగ్రస్తమైన మాటలు, బూతులు, వాళ్ళని తిట్టడము, లేకపోతే వాళ్ళకి వ్యతిరేకంగా శాపవచనాలు, నువ్వు ఇలాగైపోతావు అలాగైపోతావు అని పలకడం కానీ, హృదయంలో వారి గురించి చెడ్డగా భావించడం కానీ, ఇలాంటివి మనం చేయకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంపైన మాటలు ఎముకలకు ఆరోగ్యకరము. కాబట్టి ఇంపైన మాటలు మీరు ఇతరులకు పలకండి. ఇంపైన మాటలే మీరు కూడా వినండి. దేవుడు మీ యొక్క ఎముకలకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాడు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు వాక్య భాగాన్ని మరి ఎంత గొప్పగా దేవుడు మాట్లాడిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మ మహింపడతాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడ, మహోపకారి తండ్రి, నీకు వేలాది వందనాలు, వేల స్తుతి స్తోత్రము తెలియజేస్తున్నాను నాయన తండ్రి. ఇదిగో ఇప్పుడు దాకా నాయన తండ్రి, మరి మాకు నాయన తండ్రి ఇదిగో నాయన స్వస్థత, ఆరోగ్యము ఎలా వస్తుంది అనేది మాతో మాట్లాడేవు నాయన తండ్రి. నాయనా, నువ్వు మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు నాయన ప్రభా. ఇప్పుడు దాకా నువ్వు మాట్లాడిన మాటలు మళ్ళీ మళ్ళీ మేము ధ్యానం చేసుకుంటూ నాయన తండ్రి, మా అనుదిన జీవితంలో నాయన స్వస్థతని, ఆరోగ్యాన్ని అనుభవించడానికి నీ పరిశుద్ధాత్మ ద్వారా, నీ వాక్యము ద్వారా మాకు సహాయం చేయమని నజరేయుడైన సర్వశక్తిమంతుని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మళ్ళీ కలుద్దాం. ఆమెన్.